స్టార్ట్. నమస్తే మాస్టర్స్. ముందుగా గురువుల్ని ఆ తర్వాత మనం చక్కగా సరస్వతి మాత కలుసుకొని స్టార్ట్ చేద్దాము. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందు తుషార హారధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్భిర్దైవై సదా వందితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. నమస్తే మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మా గురువైనటువంటి కడప ఆదిఫుల్లా మాలిక్ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జి గోపాలకృష్ణ గారికి, అలాగే వంశీ సార్ గారికి, ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి తెర ముందు తెర వెనుక ఉన్నటువంటి ఉండి చక్కగా ఈ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఆత్మ బంధువులందరికీ కూడా, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జరీనా యాస్మిన్ అండి. నేను బాపట్ల డిస్టిక్ చీరాల నుంచి మాట్లాడుతున్నాను. నేను 2020లో ఏదో వచ్చింది మేడం. ఓకే, నేను 2020 అంటే కరోనా టైంలో ఈ ధ్యానంలోకి వచ్చానండి. మా ఇంటి ముందు ఒక అక్క ఉండేవాళ్ళు. ఆమె ఇట్లా అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, ధ్యానం చేసుకుందామా అన్నారు. నేను బాగా నమాజులు చదివేదానండి, బాగా ఉపవాసాలు ఉండేదాన్ని, అన్ని బాగా భక్తి మార్గంలో ఉండేదాన్ని. బట్ అయినా ఏదో కొంచెం వెల్తిగా అనిపించేది అనమాట. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. సరే, ఏ పుట్లో ఏ పాము ఉందే సరే చూద్దాంలే అని ధ్యానంలో కూర్చున్నానండి. అప్పుడు నాకు తెలియలేదు అనమాట ధ్యానం అంటే. మనం తెలుగులో ధ్యానం అని ఎలా అంటామో, ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాము. మాకు ఇస్లాంలో కూడా దీన్ని జికిర్ అంటారండి. జికిర్ మా ముహమ్మద్ ప్రవక్త చేసింది కూడా అదే. మా తాతగారు కూడా లేచి అర్ధరాత్రులు కూర్చొని ఉండేవాళ్ళు. అప్పట్లో మాకు తెలియదు అనమాట, చిన్నపిల్లలం మేము. ఏంటా దయ్యంలా కూర్చున్నాడు ఈయన అర్ధరాత్రి లేచి అనుకునేవాళ్ళం అప్పట్లో. కానీ ఎప్పుడైతే నేను ధ్యాన మార్గంలోకి వచ్చానో అప్పుడు నాకు అర్థమైందనమాట, ఇది ధ్యానము, దీన్నే జికిర్ అంటారు అని. ఆ విధంగా కొంతకాలం ఆ గ్రూప్లో చక్కగా నేర్చుకున్నామండి. ఆ తర్వాత ఆ అక్క కొంచెం హెల్త్ బాగోక చాలా కొద్ది టైంలోనే, అంటే ఒక మంత్ 2 మంత్స్లోనే ఆ గ్రూప్ని డిలీట్ చేశారు అక్క. అప్పుడు ఎటువోళ్ళు అటు వెళ్ళిపోయారనమాట. నేను మాత్రం పట్టేసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇంకా నా ఫోన్లోకి లైట్ వర్కర్స్ అని, సప్తర్షి ఛానల్స్ అని, ఏవేవో ఈ మెడిటేషన్ సంబంధించి ఛానల్స్ వస్తూ ఉండేవి అనమాట. అంటే చెప్తారు కదా, ఎప్పుడైతే శిష్యుడు తపనగా ఉంటాడో, తపనతో ఉంటాడు, గురువు అనేవాడు ఏదో ఒక రూపంలో, అది ఒక యూట్యూబ్ ఛానలా లేకపోతే ఒక ఫిజికల్గా ఒక గురువు అనేవాడు అలా మన లైఫ్లోకి వస్తారు అని చెప్తారు కదా మాస్టర్స్. అలాగే నా తపన్ను బట్టే ఏమో మరి గురువులు నన్ను చక్కగా వాళ్ళ వైపు లాక్కున్నారనమాట. అలా లైట్ వర్కర్స్ అనే ఛానల్ని పట్టుకున్నాను. రంజిత్ సార్ గారికి శతకోటి ధన్యవాదాలు. ఆ ఛానల్ ద్వారా నేను చాలా జ్ఞానాన్ని తీసుకున్నాను మాస్టర్స్. ఆ తర్వాత నాకు స్పిరిచువల్ అప్పుడు అంటే ధ్యానం చేసే క్రమంలో బుక్స్ కూడా చదవాలి అని చెప్పారు కదా సార్. మనకు 3 రత్నాలు ఇచ్చారు కదా, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అని. అప్పుడు నేను సార్ బుక్స్ కూడా తెప్పించుకొని చదువుతూ ఉన్నప్పుడు, ఒక జీవిని చంపి ఇంకో జీవి తినేదేంటి, మన పొట్ట ఏమన్నా శ్మశానమా అని ఆ పదం నన్ను బాగా ఆకర్షించింది అనమాట. నేనైతే షాక్ అయ్యాను, ఏంటి ఇలా ఉంది అసలు. అంటే మేము పుట్టింది ముస్లిం కుటుంబం కాబట్టి మాకు ఎలా అయితే దొండకాయలు బెండకాయలు కూరలాగా అనుకుంటాము, మనం కూడా మేము చికెన్ మటన్లు కూడా ఒక కూర అనుకునేవాళ్ళం అనమాట. అంటే ఒక జీవిని చంపి తింటున్నాము అంటే జీవహింస వల్ల వచ్చింది అని నాకు అప్పట్లో తెలియదు. ఎందుకంటే ఇంకా అది వినంగా నాకు షాక్ అనిపించింది అనమాట. ఏంటి ఇలా రాశారు సార్ అని మళ్ళీ 2-3 సార్లు చదివాను అనమాట ఆ పదాన్ని. అప్పుడు నాకు అర్థమైంది, నిజమే కదా, మనం చనిపోయిన మానవులు తీసుకెళ్లి ఎక్కడో పొలిమేరలో ఊరవతల పాతి పెడతామే, మరి మనం జీవుని చంపుతున్నామే, అది కూడా ప్రాణే కదా, దానికి కూడా ప్రాణం ఉంది కదా, నిజమే కదా ఇది అని నాకు చాలా షాక్ అనిపించింది అనమాట.
ఎందుకంటే నేను బాగానే చదువుకున్నానండి. ఎంఎస్సీ సైకాలజీ చేశాను, ఎంఏ పాలిటిక్స్, ఎంఈడీ చేశాను మాస్టర్స్. అంటే ఇంత లాంగ్ జర్నీలో నేను చాలా సార్లు విన్నాను కదా! జీవహింస మహాపాపం అని బుద్ధ భగవానుడి స్టోరీ అయితే మనకి థర్డ్ క్లాస్‌లోనే ఉంది. కానీ నాకెప్పుడు కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడే ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే నాకప్పుడు టైం వచ్చిందేమోనని నాకనిపించిందనమాట. అప్పటి నుంచి నేను ఇంట్లోకెళ్ళిపోయి, ఇవాళ నుంచి నేను నాన్ వెజ్ మానేస్తున్నానండి అని చెప్పాను. మా ఇంట్లో అందరూ పెద్దగా నవ్వారనమాట. నువ్వు మానేస్తావా? ఆ విధంగా చక్కగా బిర్యానీలు వండుతావు, నువ్వు కూడా తింటావు అది అన్నారు. ఏమోనండి నాకనిపించింది నేను మానేస్తున్నాను ఇవాళ నుంచి అన్నాననమాట. ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు గూడా ఎగ్స్, మష్రూమ్స్‌తో సహా అన్నీ మానేశానండి. శుద్ధ సాత్విక ఆహారిగా మారిపోయాను. అలాగే నాకు ముగ్గురు ఆడపిల్లలండి. మా పాప ఒక అమ్మాయి డాక్టర్ అనమాట ఎండీ. ఆ అమ్మాయి కూడా మామూలుగా డాక్టర్స్ వినరు కదా! ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ఏదేదో చెత్త కావాలి, అందుకని తినాలి అది ఇది అంటా ఉంటారు కదా! కానీ మా పాప మాత్రం నాతో పాటుగానే అవి తినకూడదంటమ్మా, మనం జీవులు హింసించి తింటున్నామంట అని నేను రిపిటేషన్‌గా చెప్పడము, బాగా ధ్యానం చేయడం వల్లో ఏమో తెలీదు. ఆ పాప కూడా నాతో పాటుగానే ఆ అమ్మాయి కూడా శాకాహారిగా మారిపోయిందండి. మేమిద్దరం అయితే ఇంట్లో శుద్ధ శాకాహారులము. తర్వాత మా సారయితే ముక్క లేకుండా ముద్ద దిగేది కాదు. మరి ఆ టైప్‌లో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఇంట్లో అయితే ఉండటం లేదండి. ఆయన తినటం లేదు. బయటికెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళలో గూడా అలా ముక్కలు పక్కన పెట్టి రైస్ తీసుకుంటారు. అలా కూడా చేయకూడదయ్యా అంటాను. సరే ఇప్పుడు మనం వచ్చామని అందరిని రమ్మంటాం. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళొస్తారనుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే మనము ధ్యాన శక్తిని పెంచుకుంటాం, మన చైతన్యాన్ని పెంచుకుంటామో, మన స్థితిని పెంచుకుంటామో, ఆటోమేటిక్‌గా ఆ సృష్టి అనేది మనకు చక్కగా సహాయం చేస్తుందండి. అదైతే నాకు అర్థమైంది. లేకపోతే రోజు నీసు వండుతా ఉండేదాన్ని ఇంట్లో. అటువంటి దాన్ని ఈరోజు ఇంట్లో వండటం లేదు అంటే, మరి ఆ దైవమే మనం ఒక అడుగు ముందేసినప్పుడు దైవం అనేవాళ్ళు చక్కగా ఒక 10 అడుగులు ముందుకేసి వాళ్ళు లాక్కుంటారంటారు గురువులు. నిజమేనండి. నాకైతే అన్ని రకాలుగా గూడా చక్కగా సపోర్ట్ అనేది నాకు లభిస్తానే ఉంది. ఆ మాస్టర్సే నాకు చక్కగా అందిస్తున్నారు. అలాగే పక్కింటికెళ్ళటానికే ఒప్పుకునే వాళ్ళు కాదు. మరి ఈరోజు నేను ఆ హిమాలయ యాత్ర చేసొచ్చాను అంటే, మరి ఆ దైవ సహాయం అనేది నాకు ఆ గురువుల సహాయం అనేది ఉంది అని నేను అనుకుంటున్నాను. ముందుగా నేను ఈ ధ్యానంలోకొచ్చింది వచ్చిన తర్వాత తెలుసుకుందేందంటే, జీవులను వధించి జీవికి వేసెనా జీవదోషమందు చిక్కుబడును. జీవహింస చేత చిక్కునా మోక్షంబు. కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్! ఒక జీవిని చంపి ఇంకో జీవికి వేసేదేంటి? దీనివల్ల మనకేమైనా మోక్షం వస్తుందా? రాదు కదా మాస్టర్స్! మనం అమ్మవారికి తీసుకెళ్ళి బలిస్తూ ఉంటాము. మరి అమ్మవారంటే అందరికీ అమ్మవారే కదా! తల్లే కదా! మనకి ఈ భూమి మీద 84,00,000 జీవరాశులు ఉన్నాయని చెప్తున్నారే! మరి అన్ని జీవరాశులకి తల్లయినప్పుడు ఆ తల్లిని ఇంకొక జీవిని చంపి మళ్ళీ తీసుకెళ్ళి మనము అమ్మవారికిస్తే అమ్మవారు ఏమైనా హ్యాపీ అవుతుందా? అవ్వదు కదా! తను బాధపడుతుంది కదా! దానివల్ల మనకి ఎప్పుడుకి కూడా మనకి ఈ పాపకర్మలే చుట్టుకుంటాయి గానీ, దానివల్ల మనకేమీ పుణ్యం అనేది ఏమి లభించదు. అలాగే మేము కూడా బక్రీదొచ్చిందంటే చాలు, ఇప్పుడు వస్తోంది బక్రీదు. ఈ పండగొచ్చినప్పుడు జుబా చెయ్యాలి, కుర్బానీ ఇవ్వాలి అని చెప్పేసేసి ఎన్నో జీవుల్ని అక్కడ మేము కుర్బానీ చేస్తూ ఉంటాము మా వాళ్ళు కూడా. ఇప్పుడు చూడండి అందరూ కూడా ఎళ్లి తెచ్చుకుంటున్నారు. 10,000 పెట్టాము, 20,000 పెట్టాము. బాగా కొమ్ములు తిరిగినటువంటి గొర్రెపోతులు అది ఇది అంటుంటే నాకు చాలా బాధేస్తుందనమాట. అవి మేము చేసాము కాదని కాదు. కానీ అప్పుడు తెలీదు. తెలియక చేసాము. కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అరే! ఇన్ని జీవాలను హింసిస్తున్నామే అని ఎంతో బాధ అనిపిస్తుందనమాట. చూడండి మాస్టర్స్ మనం ఎవరైనా ఏమంటున్నారు? ఇప్పుడు హిందువులు ఏం చెప్తున్నారంటే ఈ వైతరణి నది దాటాలి అంటే మనము గోవు యొక్క తోక పట్టుకొని పోవాలి అంటారు. మరి అలాగే మాకు కూడా మేము పులుసరాత అనేటటువంటి అది దాటాలి అంటే అది ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పినట్టుగానే హిందువులు ఏం చెప్తారంటే అది బాగా రక్తము, మాంసములతోటి చాలా చండాలంగా ఉంటది. దాన్ని ఈదుకొని పోవడం చాలా కష్టం గాబట్టి ఆవు యొక్క తోకను పట్టుకొని వెళ్ళాలి అంటారు. అలాగే మా వాళ్ళేం జెప్తారంటే, అది అగ్గితోటి భగభగ మండుతా ఉంటది ఆ నది అనేది. దాని మీద ఒక వే ఉంటుంది. ఆ వే ఏంటంటే మన హెయిర్ అంటే అదే మన వెంట్రుకల కంటే కూడా సన్నగా ఉంటుంది. కత్తి కంటే పదునుగా ఉంటుంది. ఆ వేని దాటుకుంటూ వెళ్ళినప్పుడే మనం స్వర్గానికి చేరగలము అని చెప్తారనమాట. అంటే చూడండి మాస్టర్స్ మనము ఇది నిజంగా చూస్తుంటే సిల్లీ అనిపిస్తదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఇప్పుడు మనకి వృక్షజాతి దగ్గర చూసుకుంటే మనము పంచభూతాలతో తయారయ్యాము. అది అందరూ ఒప్పుకుంటారు గదా! మానవ దేహం అనేది పంచభూతాలతో నిర్మితమైంది అంటాము. అలాంటప్పుడు వృక్ష సామ్రాజ్యం అనేది కేవలం ఒక్క భూతంతోనే తయారయింది. అంటే అలాగే మనకి సర్పజాతి అనేది 2 భూతాలతో తయారయింది. అలాగే మనకి ఈ ఈ పక్షి జాతిని తీసుకుంటే 3 అలాగే
మనం జంతువులను తీసుకుంటే 4 మాత్రమే ఉన్నాయి. ఆకాశ తత్వం అనేది అక్కడ ఉండదు. జంతువులకి ఆకాశ తత్వం అనేది లోపిస్తుంది. అంటే ఇక్కడ 5 తత్వాలతో తయారైనటువంటి మానవులు గొప్పవాళ్ళా? 4 తత్వాలతోటి నిర్మితమైనటువంటి జంతువులు గొప్పవా అండి? అంటే ఇవన్నీ కూడా అన్ని మతాల్లో, అన్ని కులాల్లో ఉన్నాయండి. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలీదు. ఒక జంతువు మనల్ని తీసుకొనెళ్తుందా స్వర్గానికి? అసలు స్వర్గం ఉందనుకుంటే ఒకవేళ అక్కడికి మన జంతువు తీసుకెళ్తుందా? చంపాలి మాస్టర్, జంతువుల్ని చంపాలి. కానీ చంపాల్సింది ఈ మూగ, నోరు లేనటువంటి జంతువులు గాదు. మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి ఆ జంతువుల్ని, ఆ క్రూర మృగాల్ని చంపాలి. అంతేగాని నోరు లేనటువంటి ఈ జంతువుని కాదు అని నేను తెలుసుకున్నాను మాస్టర్స్. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చానో ఆ రోజే నాకు ఇది అర్థమైందనమాట. అప్పటినుంచి నేను అసలు నా జీవితం ఎలా ఉందంటే చాలా మారిపోయిందనమాట. అన్నీ యాక్సెప్టెన్స్ అనమాట. ఏది ఇప్పుడు నాకొక అనారోగ్యం వచ్చిందంటే యెస్. ఇది నా వల్లే కదా! ఇది నా బ్లూ ప్రింటే. నేనే తెచ్చుకున్నాను ఇదంతా కూడా అని. అలాగే ఒకళ్ళు మోసం చేస్తే యెస్. నా కర్మ అనేది తొలగిపోతా ఉంది. నా అప్పు తీరిపోతుంది అని. అలా అందరిని యాక్సెప్ట్ చేయడము క్షమాపణ అన్నమాట. ఫర్‌గివ్‌నెస్ అన్నమాట. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొచ్చానో అర్థమైంది ఒక్కటే. అందరికీ క్షమాపణ, క్షమాపణ. మనం క్షమాపణ కోరుకోవటము, మనము క్షమించేయడము అందరిని. ఇదని నేను బాగా తెలుసుకున్నాను మాస్టర్స్. అప్పటినుంచి నా మనసులో ఉన్నటువంటి అన్నీ ఉంటాయి కదా చెత్త బాగా. అత్తగారు ఇలా అన్నారు, ఆడపడుచు ఇలా అన్నారు, నైబర్స్ ఇలా అన్నారు. ఇవన్నీ కూడా వదిలేసాననమాట. ఇప్పుడు మనం ఎంత ఫ్రీగా ఉన్నామంటే మనకొక్కటే కావాలి. ఏంటి అంటే గురువులు అంతే. గురువుని పట్టుకోవాలి. అందుకే చెప్తారు కదా! కోతి పిల్ల రీతి గురువుతో నుండినా శిష్యులకును సుంత చేటురాదు. నమ్మి నమ్మకున్న దుమ్ము పాలగుదురు. కాళికాంబ హంస కాళికాంబ. అంతే కదా మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఈ గురువుల్ని పట్టుకుంటామో ఒక కోతి ఫోన్ వస్తుంది నాకు. ఎప్పుడైతే మనము వినపడుతుందా మేడం? వినపడుతుందా? ఎప్పుడైతే మనము గురువుల్ని ఒక కోతి ఎలా ఉంటదండి? ఆ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి ఎలాగ దూకుతూ ఉంటుందో, అదే విధంగా ఆ తల్లి మా కోతి పిల్ల ఏం చేస్తది? తల్లిని గట్టిగా ఒడిచి పట్టుకుంటదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కోతి పిల్ల తల్లిని వదిలేస్తుందో కింద పడి చచ్చి ఊరుకుంటుందని దానికి తెలుసు. అందుకనే మనం కూడా ఎప్పుడు కూడా గురువుని పట్టుకొని ఉండాలి. గురువు పాదాలు పట్టుకోవడం కాదు, గురువు పదాల్ని పట్టుకోవాలి. గురువు చెప్పినటువంటి ఆ పదాల్ని పట్టుకున్నప్పుడు మనకు కొంచెం కూడా అనేది రాదు అని చెప్తున్నారు ఇక్కడ మనకి. చక్కగా మనకు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అంతేగాని ఆ కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గుతాయా, కళ్ళు మూసుకుంటే అంతా అవుతుందా అని చెప్తారు కదండి. అలా మనం నమ్మి నమ్మకుండా ఉంటే దుమ్ముపాలయ్యేది ఎవరు అంటే మనమే. మనకు ఒక సద్గురువు దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఒక సద్గురువు అనేవారు దొరుకుతారు. మరి అలాంటప్పుడు మనము వాళ్ళు నమ్మకుండా ఉన్నప్పుడు దుమ్ముపాలయ్యేది వాళ్ళకేం నష్టం లేదు. మనం కాకపోతే ఇంకోళ్ళు. కానీ మనకు దొరకాలి కదా సద్గురువు. మనమే దుమ్ముపాలయ్యేది అని చెప్తున్నారు ఇక్కడ మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. అలా మనం గురువుని పట్టుకొని ఆ ప్రతిసారిని చక్కగా ఆయన చెప్తున్నటువంటి బుక్స్ చదువుతూ అలా ముందుకు వెళ్తున్న క్రమంలో నాకు స్పిరిచువల్ టాబ్లెట్ అనేది పరిచయమైందండి. డాక్టర్ జి గోపాలకృష్ణ గారిది. అది పరిచయమైనప్పుడు నేను దాంట్లో 24లో జాయిన్ అయ్యాను. ఇంకా అద్భుతం అంటే ఏంటంటే అక్కడ అర్థమైందనమాట. ఈ స్పిరిచువల్ టాబ్లెట్ చేసిన తర్వాత బిఫోర్ స్పిరిచువల్ టాబ్లెట్, ఆఫ్టర్ స్పిరిచువల్ టాబ్లెట్ అన్నట్టుగా నా జీవితం అనేది మారిపోయిందండి. అక్కడికెళ్ళిన తర్వాత ప్రతి దానికి కారణం నేనే. నా జీవితం నా చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కటి నా డిజైనే. నాకెన్ని బాధలు కలిగినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అనారోగ్యాలొచ్చినా సరే అది నా కర్మ ఫలితమే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నారు కదా కృష్ణ భగవానుడు. అలాగే మనం చేసుకున్నటువంటి పాపకర్మల వల్ల మనం తెచ్చుకున్నాం కానీ ఈ రోగాలు ఒకళ్ళ వల్ల కాదు అని నాకు బాగా అర్థమైంది మాస్టర్స్. అప్పటి నుంచి జీవితం అనేది చక్కగా మలుచుకుంటూ అలా నేను నేర్చుకుంటూ ఇతరులకు నేర్పుతూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాననమాట. ఈ క్రమంలో నేను స్టార్టింగ్‌లో యూట్యూబ్‌లో చూసినప్పుడు వంశీ సార్ వీడియోస్ చూసేదాన్ననమాట. సార్ భలే జోవియల్‌గా అసల ఒక అది ఒక ప్రవచనాల్లా కాకుండా ఒక జోవియల్‌గా ఒక పాఠం చెప్పినట్టుగా చాలా ఇదిగా ఉంటదనమాట. ఆయన నవ్వుతూ చక్కగా చెప్తా ఉంటారు కదా! అంటే క్లీన్ బౌల్ అయిపోతారు. అలాంటి వర్డ్స్ ఉపయోగిస్తా ఉంటారు. చాలా బాగా అనిపించేదనమాట. నేనైతే సార్ చెప్పినటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్ర చెప్పారు సార్ ఒకసారి. అది నేను రాసుకొని చక్కగా నేను చాలా క్లాసెస్‌లో చెప్పాననమాట. విశ్వామిత్ర చరిత్ర గురించి. నిజమే కదా! అతను మనకు చాలా నిజంగా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అతను ఒక ఆదర్శంలాగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతని ఎనర్జీని చాలా వేస్ట్ చేసుకున్నారు కదా! ఉద్రేకంలో, కోపంలో
అతను అలాగే జెలసీ తోటి అలా ఆయన ఎలా అయితే ఆయన ఎనర్జీని వేస్ట్ చేసుకున్నారో తర్వాత ఆయనకి తెలిసొస్తుంది. ఆ తర్వాత ఆయన చక్కగా మనకెంతో చేశారు. గాయత్రి మంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే మనకి గంగామాతను కిందకి తీసుకొచ్చారు. చాలా పనులు చేశారు. అంటే అట్లా అనమాట. సార్ చెప్పినటువంటి వీడియోస్ వినటం ద్వారా అలా నేను సార్‌కి బాగా అలా చూస్తా ఉండేదనమాట. బాగా అటాచ్‌మెంట్ అనేది పెరిగిపోయింది. ఆ తర్వాత అనుకునేదాన్ని సార్‌ని ఎప్పుడన్నా ఒకసారి కలవాలి, కలవకపోతానా అనిపించేది. కానీ గురువులు చక్కగా మాట విన్నట్టున్నారు. చీరాలకి ఆయన 2 సార్లు వచ్చారండి. ఫస్ట్ ఒక టైం వచ్చినప్పుడు కలిసాను. అప్పుడు చక్కగా సార్‌తో ఫోటోలు దిగాము. అయిపోయింది. అప్పుడు పెద్దగా ఏం లేదనమాట. ఆ తర్వాత మాకు స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఏం చెప్తారంటే ఒక 50 ఇయర్స్ అవ్వంగానే ఆశ్రమ ధర్మం అనేది పాటించాలి అని చెప్తారండి. ఆశ్రమ ధర్మం పాటించాలి అంటే ఎక్కడికో చోటికి ఆశ్రమానికి వెళ్ళాలి. ఒక 2 డేస్ అన్నా అక్కడ ఉండి, అక్కడ జ్ఞానాన్ని తీసుకొని చక్కగా ధ్యానం చేసుకోవాలి అని చెప్తారనమాట. నాకు బాధ్యతలయిపోయినాయి గదా! ఎలాగా ఎక్కడికెళ్ళాలి అనుకుంటా ఉన్న టైంలో నాకు సాయి తపోవనం గురించి ఒక ఫ్రెండ్ నాకొక పాంప్లెట్ పెట్టారండి. అది చూసాననమాట. చూసి అబ్బా! ఎంత మంచి అవకాశము. సార్ దగ్గరికి వెళ్ళాలి చక్కగా. సార్‌తో 3 డేస్ ఉండొచ్చు కదా! అని అనుకోని నేను రిజర్వేషన్ చేయించుకున్నాననమాట. నేను చీరాలలో ఉంటాను గదా! నెల్లూరుకి రిజర్వేషన్ చేయించుకున్నాను. అయితే దానికంటే ముందే సారు ఇక్కడ చీరాలలో క్లాస్ ఉందని చెప్పి చీరాలకొచ్చారంట. వచ్చినప్పుడు ఆ నైట్ మేము అక్కడ క్లాస్ విన్నామనమాట. సార్ వచ్చే ముందు కూడా నేనే తీసుకున్న క్లాసు. తీసుకొని నేను పద్యాల ద్వారా చెప్తా ఉన్నాను. సార్ కొంచెం లేట్ అయిందనమాట రావడము. అప్పుడు సార్ వచ్చిన తర్వాత ఇక నేను పక్కకెళ్ళిపోయినా. సార్ చెప్పారనమాట. చెప్పిన తర్వాత అక్కడ ఫస్ట్ టైము సుబ్బు మేడం గారు, ప్రసాద్ సార్ గారు చెప్పారనమాట. ఇట్లా హిమాలయ యాత్రకెళ్తున్నాం మేము. హిమాలయ యాత్రలకి వస్తే బావుంటది. ఇలా ఇలా అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారనమాట. అప్పుడు జస్ట్ కొంచెం ఒక్కసారి అనిపించింది. అబ్బా! అలా నేను కూడా ఎళ్తే బావుంటది కదా! అని జస్ట్ అలా అనిపించిందండి అంతే. ఇంకా దాని గురించి నేనేం ఆలోచించలేదు. ఆ తర్వాత ఉదయాన్నే మళ్ళీ సాయి తపోవనానికి ఎళ్ళిపోయామనమాట. ఇంకా అక్కడ అద్భుతం అండి. సార్ యొక్క సన్నిధిలో చక్కగా ఆయన ఆరాలో చక్కగా చాలా దగ్గరలో మేము ఆయనతో పాటు కలిసి గడిపేటటువంటి సదవకాశం మాకు దొరికింది. చాలా బావుందని నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం అసల ఆ ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ ప్రకృతిలో కూర్చొని ధ్యానం చేయడము, సార్‌తో పాటు అయన్నీ తిరగడము, ఆ నదిలో స్నానం అయితే అసల వండర్‌ఫుల్ అనమాట. అక్కడ సారు నదిలో ఇలా పండుకొని కూడా ధ్యానం చేయొచ్చని నేర్పించారు. నేనైతే ఇక అదే పని మీద ఒక వ్యసనంలాగా పొద్దాక ఇలా పండుకొని పైకి తేలుతా ఉండేదాన్ని. ఆ 3 డేస్ బాగా ఎంజాయ్ చేశామండి. ఆ తర్వాత చక్కటి జ్ఞానం తీసుకున్నాము. అసల ఈ రోజుల్లో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా రుచికరంగా భోజనాలు పెట్టి, ఏసీ రూములు మళ్ళీ ఏసీలు ఆన్ చేసి, బెడ్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి, అసలు వండర్ అనమాట. ఇలా ఇంత నిష్కామ కర్మ చేసేవాళ్ళు కూడా ఉంటారా ఈ రోజుల్లో కూడా అని అనిపించిందనమాట. నిజంగా వంశీ సార్ గ్రేట్ మాస్టర్ అసల. నాకదే అనిపించిందనమాట. ఆ మాస్టర్ సన్నిధిలో చక్కగా 3 రోజులు ధ్యానం చేసుకున్నాము. అనుభవాలేం కలగలేదు గానీ, అప్పుడు నాకు గట్టిగా అనిపించింది. ఎలా అయినా వెళ్ళాలి ఈ యాత్రకి అని అనిపించిందనమాట. అప్పుడు నేనింక నిర్ణయం తీసుకున్నాననమాట. అక్కడే ఎళ్ళాలి ఎట్లా అయినా సరే. ఇంట్లో అయినా సరే గొడవ పెట్టుకొనైనా సరే ఎలాగోలా ఎళ్ళాలి అని చెప్పి అనుకున్నాను. ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత మా పిల్లల్ని అడిగితే మా సార్‌ని అడిగితే కొంచెం ఒప్పుకోరులెండి ఆయన కొంచెం. అందుకని ఇంక ఆయనకి చెప్పలేదనమాట. చెప్పకుండా మా పిల్లల్ని అడిగాను. ఇప్పుడు ఒక్కదానివే అంత దూరం వెళ్ళటం అవసరమా మమ్మీ అని అన్నారు. మనం అందరం వెళ్దాంలే టూర్‌కి అనుకుంటున్నాం కదా! ఎటు వెళ్దామని అన్నారు. కానీ మీతో వెళ్తే ఇట్లా యోగుల దగ్గరికి, మునుల దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని ధ్యానం చేసుకొనిస్తారా? గుహలకి, కొండలకి తీసుకెళ్ళిరు కదా! ఏదో మీరు టూరిస్ట్ లాగా వెళ్తారు. వెళ్లి అయన్ని చూసొస్తాం అంతేగాని ఇట్లా అవకాశం ఉండదు కదమ్మా! నేను వెళ్ళాల్సిందే. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నేను మాత్రం వెళ్తాను అని గట్టిగా పట్టుబట్టారనమాట. ఇంకా ఎవరు చెప్పలేదు. నేనే అన్నీ అరేంజ్ చేసేసుకొని చక్కగా వెళ్దాం అనుకునేటప్పటికి ఇక్కడ చీరాల నుంచి ఢిల్లీకి రావాలంటే 32 అవర్స్ పడుతుందని చెప్పారనమాట. ట్రైన్‌లో ఎళ్ళాలంటే. అప్పుడు నేను నా వల్ల కాదని పిల్లలే మళ్ళీ "వద్దు నువ్వు ఫ్లైట్‌కెళ్ళిపో" అని చెప్పారు. నేను ఎప్పుడు అంటే ఫ్లైట్ అజ్మీర్ ఎళ్ళినప్పుడు ఒకసారి ఎక్కాను. కానీ మా వాళ్ళందరూ ఉన్నారప్పుడు. నేను ఒంటరిగా ఎప్పుడు ఎళ్ళలేదు. లోపల నుంచేమో భయం. ఒక రకమైన భయం. ఎలా ఎళ్తానబ్బా ఢిల్లీ దాకా వెళ్ళాలి. ఒక్కదాన్నే వెళ్ళాలి. వీళ్ళు చెప్తే వెళ్ళనివ్వరని వీళ్ళకైతే ఇంట్లో అబద్ధం చెప్పేసాను. 10 మంది వస్తున్నారని చెప్పేసేసి. బట్ గన్నవరం నుంచి చేయించుకున్నాము టికెటు. ఇంకా గురువులే చూసుకుంటారులే అని చెప్పి వాళ్ళ మీద భారం వేసేసి టికెట్స్ అయితే అన్నీ బుక్ అయిపోయినియి. ఆ తర్వాత ఇంక లాస్ట్‌లో ఇంక 2, 3 రోజులు ఎళ్తామనంగా అందరూ ఈ గ్రూప్‌లో పెడుతూ ఉన్నాం గదా! టికెట్స్ పెడుతున్నప్పుడు అందరూ గూడా ఒక్కొక్కళ్ళు పెడతా ఉన్నారనమాట. ఒంగోలు నుంచి ముగ్గురొచ్చారు. తర్వాత గుంటూరు నుంచి ఒకళ్ళొచ్చారు. అలాగా మేము ఇక్కడ నుంచి ఆరుగురెళ్ళామండి. చక్కగా అసల భయపడుతూ వెళ్ళిన దాన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి చక్కగా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అంతా గూడా గురువులే చక్కగా అన్నీ చేసేసారనమాట. అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేసారనమాట. ఎంతో హ్యాపీగా చక్కగా ఢిల్లీ చేరుకున్నాము. అక్కడి నుంచి సార్‌ని కలుసుకున్నాము. అక్కడి నుంచి ఇంకంతా చెప్పారు. మాస్టర్స్ అందరూ చెప్పారు గదండీ! చక్కగా అక్షరధామం చూసాము. అక్కడ స్వామి రామాయణ అంటే నేను ఆల్రెడీ ఒకసారి నేను మౌంట్ ఆబూ ఎళ్ళినప్పుడు అక్కడ కూడా ఉంది గదా! అక్షరధామం. అక్కడ చూసాననమాట. కానీ ఇక్కడ ఇంకా అంటే గురువులతో ఎళ్ళాం గాబట్టి ఇంకా వండర్‌ఫుల్‌గా అనిపించింది నాకు అక్షరధామం. అక్కడ లేజర్ తోటి ఆ వాటర్ ఇది గాని, అక్కడ మళ్ళీ వాళ్ళు నదిలో పడవలోంచి తీసుకెళ్ళి మన మొత్తం హిస్టరీ అన్నమాట. మన భారతీయ సంస్కృతి అంటే ఏంటసల?
ఆ సున్నాని ఎవరు కనిపెట్టారు, అలాగే గోల్డ్ని ఎలా కనిపెట్టారు, సుశ్రుతుడు ఎవరు, అలా మనం అన్నీ కూడా మన నుంచే స్టార్ట్ అయినాయండి. మనకు అవి తెలియదు అనమాట. ఈ భారతదేశం ఎంత గొప్ప భూమి అంటే నిజంగా చాలా గొప్ప భూమి అనమాట. ఈ భారతీయులుగా పుట్టడం మన అదృష్టం. ఐ ప్రౌడ్ ఆఫ్ మై ఐ యామ్ ఇండియన్. అందుకనే ఈ భారతదేశం యొక్క సంస్కృతి అంతా కూడా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి. వండర్ఫుల్గా అనిపించింది ఇక్కడ అక్షరధాంలో. ఆ తర్వాత ఇక అలా మనం ఆ లేజర్ షో అవన్నీ చూసాము. ఆ పౌర్ణమి వెన్నెలలో చక్కగా ఆ పంచభూతాలతోటి మమేకం అయిపోయి చక్కగా చేసుకున్న తర్వాత మళ్ళీ మేము అక్కడ నుంచి హీరాఖండ్ బాబా దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడైతే అద్భుతం అనమాట. 3 డేస్ అక్కడ ఉన్నాము. పౌర్ణమి ధ్యానం చేసాము. అంటే క్యాండిల్ లైట్‌తో చేసాము. అక్కడ రోజు కూడా సారు అక్కడ పూజ జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి అనేవాళ్ళు. నాకు లోపల అనిపించేది ఏంటి సారు పూజని ఎంకరేజ్ చేస్తున్నారు. సారు ప్రతిసారి ఏమన్నారు, దేవాలయాలకు ధ్యానాలయాలు కావాలి కదా అన్నారు కదా, మరి వంశీ సార్ ఏంటి పొద్దాక అక్కడ పూజలోకి వెళ్ళి అటెండ్ అవ్వండి అని చెప్తున్నారేంటబ్బా అని అనిపించింది అనమాట. ఒకరోజు సార్ని అడిగేశాను నేను. అడిగితే అదే అన్నారు, వాళ్ళు మనకు షెల్టర్ ఇచ్చారు కదమ్మా, అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చోవడంలో తప్పే ఉంది, ఇవన్నీ ఎనర్జీ ప్లేసెస్ కదా అని చెప్పి అన్నారనమాట. నిజమే కదా అని అనిపించింది. అప్పటి నుంచి రోజు వెళ్ళి చక్కగా వాళ్ళు పూజ చేసుకుంటే ఏమైంది, మనం ధ్యానం చేసుకుందాము అని చక్కగా అక్కడ కూర్చొని ధ్యానం చేసేదాన్ని గంట గంట అలాగా. చాలా పీస్ఫుల్ గా. ఏవైనా గుళ్ళైనా సరే దర్గాలైనా సరే ఒకటేనండి, ఏంటంటే అవన్నీ ఎనర్జీ పాయింట్స్ అనమాట. అక్కడ కూర్చొని మనము ధ్యానం చేసినప్పుడు అసలు ఎంత అనుసంధానం అయిపోతామంటే చక్కగా మనము తొందరగా శూన్య స్థితికి వెళ్ళిపోతాం అనమాట. అంతే కదా మాస్టర్స్, ఇక్కడ వేరు వేరు అనేది ఏం లేదు. ముస్లిం వేరు, వీళ్ళేంటి ధ్యానంలోకి రావడం. చాలా మంది నన్ను అలా చాలా మంది అడిగారు కూడా. నేను అదే చెప్తాను, బొంది వేరు కాని భువి ప్రాణమొక్కటి, అన్నములిల వేరు ఆకలొకటి, పూ పూజ చేయు వేరు పుష్పములొకటిరా, విశ్వదాభిరామ వినురవేమా. అంతే కదా, పూజ ఒక్కటి సొమ్ము పుష్పములు వేరు. అంటే అంటే ఇప్పుడు చూడండి, మనం ఫిజికల్ గా చూసినప్పుడు నల్లగా తెల్లగా పొట్టిగా లావుగా అలా రకరకాలుగా ఉంటాము. కానీ లోపల ఉన్నటువంటి ఆ భూమి ప్రాణం ఒక్కటే కదా. అందరికీ 7 శరీరాలే ఉంటాయి, 7 దేహాలే ఉంటాయి. కానీ ముస్లిమ్స్ కని తక్కువ, హిందువులకని ఎక్కువ, క్రిస్టియన్స్ కని తక్కువ అలా ఉండవు కదా. ప్రతి ఒక్కరికి ఉండేది 7 దేహాలే ఉంటాయి. అన్నమ కోసము, ప్రాణమయ కోసము, మనమయ కోసము, విజ్ఞానమయ కోసము, అవి మనందరికీ తెలుసు. ఆ విధంగా అలాగే మనకు ఆకలేసినప్పుడు అతను ఉన్నవాడైనా లేనివాడైనా సరే అందరికీ ఒకటే నమస్కారం, అందరికీ ఒకలాగే ఉంటుంది. ఆ బాధ అనేది, ఆకలి బాధ అనేది, ఆ క్షుద్బాధ అనేది అందరికీ కూడా ఒకటే ఉంటుంది. అంటే మనము ఆకలేసినప్పుడు ఉన్నవాడు పంచభక్ష ప్రమాణాలు తినవచ్చు గాక, లేనివాడు సద్దన్నము చపాతి అలానే తినొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ బాధ అనేది ఒకటే ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే పూజలప్పుడు కూడా అంతే, మనం ఎన్నో రకాల పూజలతో పుష్పాలతో మనము పూజ చేసుకుంటాము. కానీ ఆ పూజా విధానం అనేది అందరిది ఒకటే. అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మన లోపలికి అంతర్యానం చేస్తాము. అది మన సోల్ యొక్క తత్వం అనమాట. అది అందరూ కూడా అంతర్యానమే చేస్తాము. అదే చెప్తున్నాడు వేమన మహాశయుడు. ఇక్కడ వేరు వేరు అని ఏమి లేదు మాస్టర్స్, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నవే. ఆ విధంగా సార్ తోటి చక్కగా ప్రయాణం జరిగింది మాస్టర్స్. ఆ తర్వాత బస్సులో ఏర్పాటు చేశారు కదా, బస్సులో నాకు తీసుకెళ్లి లోపల వెనకాల వేశారనమాట నా సీటు. అలా ఇలా ఉంటది కదా బారుగా, ఆ సీట్లో వేశారు. సరేలే అని చెప్పేసి పెద్దవాళ్ళు కదా, ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటదిలే, ధ్యానం కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను వెనకాలే కూర్చున్నాను. నా అదృష్టం ఏంటంటే సార్ రావడము, వచ్చి నా పక్కనే కూర్చోవడము వెనకాల సీట్లో. ఆ విధంగా ఒక 4-5 రోజులు అనమాట కంటిన్యూషన్ గా చక్కగా 2-3 అవర్స్ అలా కూర్చున్నారు. ఫస్ట్ కొంచెం నాకు మొహమాటం అనిపించింది. ఆ తర్వాత అయితే ఇంకా అది వదిలిపోయింది. అప్పటి నుంచి ఇంకా డౌట్స్ అడగడము, పాటలు పాడుకోవడము, ఎంతో అద్భుతంగా అసలు ఆ ప్రయాణం ఎలా సాగిందంటే అసలు తెలిసేదే కాదనమాట టైము. ఆ విధంగా సార్ అందరి డౌట్స్ ని క్లియర్ చేస్తూ, అలాగే పాటలు పెట్టి ఆ పాటలు పాడిస్తూ అలాగా చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట బస్సులో ప్రయాణం కూడా. ఆ తర్వాత గోమతి నది దగ్గర మహోతర్ బాబాజీ గుహలు ఉన్న 7 అక్కడ మేము ధ్యానం చేసాము. ఆ తర్వాత మళ్ళీ అంటే క్యాండిల్స్ తోటి నిష్కలంక ధ్యానం చేయించారు సారు. అది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఆరు బయట మనకి ఇంట్లో అలాంటి అవకాశాలు ఉండవు కదా. ఇలా చక్కగా వెన్నెల్ని చూస్తూ, ఆ వెన్నెల్లో చక్కగా చంద్రుడిని చూస్తూ, పూర్ణ చంద్రుడు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ ప్రకృతిలో ఆ చెట్ల మధ్య నుంచి అసలు చాలా బ్యూటిఫుల్ గా అందరితోటి సామూహిక ధ్యానం అనేది చాలా గ్రేట్ కదా. ఎంతో ఎనర్జెటిక్ గా అనిపించింది మాస్టర్, చాలా బాగా అనిపించింది. ఆ ధ్యానం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా వైద్యనాథ్ టెంపుల్ అని, తర్వాత భోగేశ్వర్ అక్కడ తీసుకెళ్లారు. తర్వాత పాతాళ భువనేశ్వర్ అయితే అది నిజంగా మిరాకిల్ మాస్టర్స్. అందరు సార్ చెప్పారనమాట, దిగగలిగే వాళ్ళు దిగండి, అందరూ పర్వాలేదు దిగగలరు అని చెప్పారనమాట. నాకైతే కొంచెం మోకాళ్ళు అనీ పెయిన్స్ ఉన్నాయండి, రొమటిక్ ఆర్థరైటిస్ కూడా ఉన్నాయి కొంచెం. అయితే నేను దిగగలనో లేదో అని అనుకున్నాను. కానీ మాకు స్పిరిచువల్ టాబ్లెట్ లో ఒకటి చెప్తారండి,
ముముక్షువుకి 4 శత్రువులు ఉంటాయంట. దాంట్లో భయం అనేది మెయిన్ అన్నమాట. శారీరక భయము, మానసిక భయము, బుద్ధి భయము, ఆధ్యాత్మిక భయము. ఈ భయాల్ని మనం పోగొట్టుకోవాలి అంటే మనం మిరాకిలస్‌గా మనము ఒక అడ్వెంచర్స్ అనేవి చేయాలి అని చెప్తారన్నమాట జీకే సారు. నాకు అది గుర్తొచ్చిందన్నమాట. నిజమే కదా! నేను ఒకవేళ ఇది చూడకుండా వెళ్ళిపోయానంటే ఇంక నా లైఫ్ అంతా గూడా నేను ఇక్కడ మళ్ళీ రాగలనో లేదో నాకైతే తెలీదు. కానీ లైఫ్ అంతా నేను బాధపడుతూనే ఉంటాను. అరే! ఆ పాతాళ భువనేశ్వర్ చూడకుండానే వచ్చేసాను కదా! అని. అందుకని ఏదైతే అదయిందని గురువుల మీద భారం వేసేసి మెల్లగా దిగడం స్టార్ట్ చేశాను మాస్టర్స్. అది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అదెలా ఉంటదంటే మెట్లేమి ఉండవు. కొన్ని చోట్లేమో ఇలా పాకుతూ పోవాలి, కొంచెం దూగాడుతూ పోవాలి, కొంచెంసేపు కూర్చొని పోవాలి, కొంచెం సేపు నడిచి పోవాలి. అలా రకరకాలుగా ఉందన్నమాట. ఆ వే అనేది గుహ కదా అది. అలా ఉందన్నమాట ఆ వే అనేది గూడా. అందులో లైట్లు గూడా చిన్న చిన్న లైట్లే పెట్టున్నారు. అసలు చాలా అద్భుతంగా ఉంది లోపలికెళ్ళిన తర్వాత. అంటే భయాన్ని పోగొట్టుకోవాలంటే కంపల్సరీ అడ్వెంచర్స్ చేయాలి మాస్టర్స్. ఎందుకు అంటే భయం ఎందుకొస్తది అంటే ఆత్మజ్ఞానం లేక నేను శరీరాన్ని అని అనుకుంటాం కాబట్టి. కానీ మనం నిజంగా శరీరాలమా? కాదు కదా మాస్టర్స్. మనం అద్భుతమైనటువంటి బ్రహ్మాత్మ స్వరూపం మనము. అదే కదా! నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. మరంతే కదా! మనం ఎప్పుడైనా సరే ఈ శరీరాన్నయితే దహించజేయవచ్చు గానీ ఆత్మని ఏ శాస్త్రాలు కూడా కోయలేవు, ఛేదించలేవు, అగ్ని దహించలేదు, అలాగే నీరు తడపలేదు, వాయువు శుష్కింప చేయలేదు. కానీ ఈ శరీరాన్నయితే అన్నీ చేయగలము అని నేనే అనుకోని, నేను ఆత్మ పదార్థాన్ని గదా! నాకెందుకు భయము అనుకుంటా, అలా నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ ఆ చైన్‌లు పట్టుకొని లోపల దిగాననమాట. చాలా కష్టం అనిపించింది మాస్టర్స్. కానీ కష్టమే అదైతే. కానీ డేర్ చేశాను. చేసి చక్కగా అద్భుతంగా అన్నీ ఉన్నాయి దాని లోపల. చక్కగా శివుడు, వినాయకుడు తల నరికినప్పుడు ఆ తల అక్కడ పడిందని, ఇంకా చాలా చాలా మనకి హిస్టారికల్‌గా మొత్తం చూపిచ్చారు. హిందీ గైడ్ వచ్చారనమాట. హిందీలో చెప్తుంటే నేను కొన్ని కొన్ని చోట్ల తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి చెప్తా ఉన్నాను. అద్భుతంగా అన్నీ ఉన్నాయండి అక్కడ. అవన్నీ చక్కగా చూసామనమాట. చూసి మళ్ళీ వచ్చేటప్పుడు అదొక పెద్ద టాస్క్ అనమాట. చాలా కష్టపడి ఎలాగోలాగా దానిలో నుంచి బయటకొచ్చాననమాట. ఇందాక నిన్న కూడా మేడం చెప్పారు కదా! ఒక పురిటి గర్భం నుంచి పిల్ల బయటకొచ్చినట్టుగా అంత నిజంగా అలాగే చెప్పుకోవాలనమాట. చాలా కష్టం అనిపిచ్చింది. బట్ హ్యాపీగా ఎంజాయ్ చేశామనమాట. చేసి చక్కగా అన్నీ చూడగలిగాం గదా! అవన్నీ చూసి హ్యాపీగా బయటకొచ్చాము. ఆ తర్వాత ఇంకా రిచర్డ్ బాక్ అంటాడనమాట. ఏమంటాడంటే, ఈ విశ్వ మానవ ప్రేమ అనేది మనం ఎప్పుడైతే కలిగుంటామో, ఆటోమేటిక్‌గా మన పనులన్నీ కూడా సృష్టి చూసుకుంటదండి. చెప్పిన వాటిలో కూడా హీరాఖండ్ బాబా దగ్గర కూడా అదే చెప్తారనమాట. ఆ హీరాఖండ్ బాబా ఎవరో మనకు తెలీదు. కానీ ఆయన ఏం చెప్తాడంటే, సత్యము, సరళత, ప్రేమతో ఉండాలి అంటాడు. సత్యానికి చిహ్నంగా మనం చెప్పుకున్నాము. ఏమని సత్యం ఏది? నీ శరీరం కాదు ఆత్మ అనేది. అలాగే సరళత అంటే బుద్ధుడు ఎంత సరళంగా ఉన్నాడో చెప్పాడు. కానీ ప్రేమ గురించి చక్కగా జీసస్ గారు చెప్తారు గదండీ! నువ్వెలా అయితే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, అలాగే నీ పక్కవాడిని ప్రేమించు అంటాడు. కదా! రిచర్డ్ బాగ్ కూడా అదే అంటాడనమాట. ఎప్పుడైతే మనకేదైతే కావాలో అది మనము ముందు ఇతరులకివ్వాలి. ఇవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో కంపల్సరీగా మనకది వస్తుంది అని చెప్తారు. అప్పటినుంచి నేనేందంటే ఇంకా నాకొచ్చిన జ్ఞానాన్ని అందరిని పంచుకుంటూ అలా వస్తా ఉండేదాన్ని. బస్సులో గూడా నేను అందరికీ పద్యాలయి పాడుతూ ఉంటే అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యేవాళ్ళు. ముస్లిం అయ్యుండి చక్కగా పాడుతున్నావమ్మా శ్లోకాలు, పద్యాలు అని చెప్పేసి అందరూ కొంచెం పెద్దవాళ్ళే ఎక్కువున్నారు. మా నంబర్ 3 బస్ అనమాట మాది. ఆ బస్సులో కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువున్నారనమాట. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. చక్కగా వింటా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఖాందేవి టెంపుల్ అంట పైననమాట. ఆ దేవి టెంపుల్‌కెళ్ళాము. అక్కడ నాకు అన్నిటికంటే అక్కడ నాకు బాగా ధ్యానం కుదిరిందండి. అక్కడ కొంచెం బాగా అటాచ్ అయిపోయి బాగా శూన్యంలోకెళ్ళిపోయాననమాట. కొంచెం ఎక్కువ సేపు కూర్చోబెట్టారక్కడనమాట. లాస్ట్ డే గదా! అని చెప్పేసేసి. మధ్యలో మనకి మహావతార్ బాబాజీ కేవ్స్ తీసుకెళ్లారు. అవి ఎక్కడము అవి మెట్లు లేవు. జస్ట్ ఆ కొండని కట్ చేసి కదా చేశారు వే. అక్కడికెళ్ళినప్పుడు అయితే అన్నీ పైకెక్కలేక ఈ నే పెయిన్‌తోటి అనవసరంగా వచ్చానా? అసలు ఇక్కడ నుంచి కొంచెం కాలు జారిందంటే అసలు శవం గూడా దొరకదేమో అని ఒకప్పుడు అనిపించిందండి మధ్యలోకెళ్ళంగానే. కానీ మళ్ళీ గురువుల సహాయం తీసుకొని ఇంక వాళ్ళని తలుచుకుంటా అలా ఎళ్ళాననమాట. ఎప్పుడైతే మనల్ని మనము గురువుల్ని ఇది చేసుకుంటామో అప్పుడు మనకు తెలుస్తుందనమాట. ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో పోతాము దేవుడున్నారని. కానీ మనం తెలుసుకునేదేంటంటే మన లోపలే ఉన్నాడు అని. అంతే గదా! తీర్థయాత్రలందు దేముడొక్కడే గదా! మంచి తీర్థంబు మన పంచనుండే, దివ్య తీర్థమదిగో దేహమందున్నది, విశ్వదాభిరామ వినురవేమా. అదే అనుకున్నానండి. దేవుడు అనేవాడు ఎక్కడ లేడు. నాలోనే ఉన్నాడు. నాకెందుకు ఇంక భయము అనుకుంటా నేను అలాగా చక్కగా కర్ర పట్టుకొని మధ్యలో ఇది చెప్తున్నా అదే సామెత చెప్పినట్టుగా ఆ మధ్యలోకెళ్ళంగానే ఫుల్లు వర్షం అన్నమాట.
అసలుకే మూలుగుతున్న నక్క మీద తాటకాయ పడ్డట్టుగా అలా అనిపించింది నాకైతే స్టార్టింగ్‌లో. అసల వణుకు పుట్టేస్తోంది. ఆ చేతులన్నీ వణికిపోతున్నాయి. ఆ కర్ర పట్టుకోలేక, ఈ ఈ నీ పెన్స్ తోటి ఎక్కలేక కొంచెం రిస్కీ అనిపించిందనమాట. అరే! నేను అనవసరంగా వచ్చాను ఇక్కడి దాకా అనిపించింది. ఇంకా కొంచెం దూరమే ఉందనమాట. ఆ దూరాన్ని కూడా ఎలాగో చేయాలి అనుకుని, ఈ మధ్యలో అండి ఒక ఆమె వస్తా ఉన్నారు పైనుంచి. ఆమె కొంచెం హిందీ ఆమనమాట. మేడం ఇంకెంత దూరం ఉంది అని హిందీలో అడిగారనమాట. అడిగితే ఆమె అన్నారు, "ఇంకా కొంచెమేనమ్మా పర్వాలేదు వచ్చేసావు నువ్వు" అని ఆమె ఇట్లా భుజం తట్టి వెళ్ళు అని చెప్పి అన్నారనమాట. అంటే నాకనిపించిందనమాట బాబా గారే ఇంక అప్పటి నుంచి నాకు ఒక రకమైన ఎనర్జీ వచ్చేసిందనమాట. ఏయ్! వచ్చేసాము, దగ్గరికొచ్చేసాను వావ్! అని కొంచెం సంతోషంతోటి ఆ స్పర్శ నాకెందుకో మాస్టర్స్ చాలా బాగా అనిపించిందనమాట. అంటే ఏమో బాబాజీనే అలా వచ్చారేమో మేబీ అనిపించిందనమాట. అంటే ధైర్యం చెప్పడానికి నువ్వు డీలా పడొద్దు వచ్చేసావు చక్కగా ఆ డెస్టినేషన్‌కి చేరుకున్నావు అని చెప్పినట్టుగా అనిపించిందనమాట. అనిపించి నేనింకా ఎలాగోలా మెల్లిగా ఎళ్ళాననమాట. పైకెళ్ళేటప్పటికి మనోళ్ళందరూ చక్కగా ధ్యానంలో కూర్చొనున్నారు. నేనైతే ఆ తడి బట్టలో నిజంగా నాకు ధ్యానం కుదరలేదండి అసలు చెప్పాలంటే. నేనెంతో కోరికతో వెళ్ళాను. నేను నేను స్టార్టింగ్‌లో వచ్చిన కొత్తలోనే నేను ఒక యోగి ఆత్మకథ చదివాననమాట. ఆ బుక్‌లో మహావతార్ బాబాజీ గురించి చదివాను. లాహిరి మహర్షి గారు, తర్వాత ముక్తేశ్వర గిరి గారు, ఈ యోగానంద పరమహంస గారు వీళ్ళని చదివిన తర్వాత నాకు ఆ క్యారెక్టర్స్ బాగా ఎప్పుడు చూసినా మైండ్‌లో అవే వస్తా ఉండేయనమాట. ఆ క్యారెక్టర్సే వస్తా ఉండేవి. అది నేనెప్పుడు అసలు వెళ్తానని కూడా తెలీదు. కానీ వెళ్ళాను. అసలు మహావతార్ బాబాజీ దగ్గర చాలా ధ్యానం చేసుకోవాలి. ఆయనతో కనెక్ట్ అయిపోవాలి అని ఎన్నెన్నో ఊహించుకొని వెళ్ళాను. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఈ చలి బట్టలతోటి అన్నీ తడిచిపోయినాయి గదా! బట్టలన్నీ తీసుకెళ్ళలేదు పైకేమి. మార్చుకోవడానికి లేదు. ఆ చలికి, ఆ గాలికి అసలు ఇలా ఇలా అంటా నోట్లోంచి అందరికి నేనొక్కదాన్నే కాదు చాలా మంది ఇలాగే సౌండ్ అనమాట. ఆ తింటున్న అన్నం కూడా నోట్లోకి పోతుంది, పక్కకి పోతుంది కూడా అర్థం కావట్లా. అంటే అంత బాగా చలి వణికిపోయిందనమాట. ఆ తర్వాత సార్ అన్నారనమాట. మేము 14 సార్లో, 17 సార్లో ఎళ్ళాము. ఎప్పుడు ఇలా వర్షం పడలేదు. ఇప్పుడు ఎందుకు పడిందంటే నాకు అదే ఆయన ధ్యానం చేస్తా ఆయన పెద్దవాళ్ళు కదా చూసుకొనుంటారు. సార్ చెప్పారు. "మీరందరిని శుద్ధి చేసి పిలుచుకున్నారమ్మా బాబా గారు. మీరందరూ చక్కగా శుద్ధి చేయబడ్డారు" అని చెప్పి అన్నారనమాట. నిజమే కదా అనిపించింది నాకు. మనం వర్షంలో చక్కగా అంతా చక్కగా ఒక ఏమంటారు దాన్ని అభిషేకం చేసినట్టుగా ఈ మన ప్రకృతి మనల్ని చక్కగా అభిషేకం చేసి మొత్తం మనల్ని శుద్ధి చేసి తీసుకొనెళ్ళిందేమో బాబా గారి దగ్గరికి అనిపించింది. అక్కడ మనం ధ్యానంలో కనెక్ట్ అవ్వట్లేదు. అక్కడికెళ్తేనే చాలు మన జన్మ ధన్యమైపోయినట్టే అని నాకు ఇన్నర్‌గా అనిపించిందనమాట. అలా గుహ దగ్గర నుంచొనే ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని, మళ్ళీ లోపలికొచ్చి కింద ఇంకోటుంటదనమాట. అక్కడ కూడా ధ్యానం చేసుకుంటా కూర్చున్నాను. పెద్ద బహాదర్ బాబాజీ ఫోటో ఉందనమాట. ఆయన పైకి చూస్తున్నాక నన్ను చూస్తున్నట్టే అనిపించింది అక్కడికెళ్ళిన తర్వాత. "ఏంటి ఎలా ఉన్నావు? వచ్చేసావుగా ఎలాగైనా" అని నన్ను ఆయన పలకరిస్తున్నట్టుగా ఆ హ్యాపీనెస్ అనమాట. అబ్బా! నేను బహాదర్ బాబాజీ దగ్గరికెళ్ళిపోయాను అని ఆ హ్యాపీనెస్ అసలు మామూలుగా తట్టుకోలేకపోతామనమాట. అంత హ్యాపీ అనిపించింది అక్కడికెళ్ళిన తర్వాత. నాకింక పెద్ద అనుభవాలేం రాలేదండి. అంతా అయిపోయింది. మిరాకిల్ ఏంటంటే నేను వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయండి నాకు అనుభవాలు. సార్ వచ్చేటప్పుడే అన్నారనమాట. మీరందరూ కూడా 6 నెలల లోపు ఎప్పుడైనా జరగొచ్చు. ట్రాన్స్‌మిషన్ అనేది ఎప్పుడైనా జరుగుతది 6 నెలల లోపల అని చెప్పారు. నేను వచ్చానండి. వచ్చిన తర్వాత మాకు కొన్ని తెలియకుండా కొన్ని కార్యక్రమాలు అంటే చావులు, పెళ్ళిళ్ళు బాగా తగిలినాయనమాట. ఎళ్ళిన తర్వాత అప్పుడు నేను కాన్సంట్రేషన్ చేయలేదు. ఆ 4 డేస్ అయిపోయిన తర్వాత కూర్చున్నానండి. ఇంక అప్పటి నుంచి చూడండి నేను ధ్యానంలో కూర్చోంగానే ఇక్కడ నాకు కొంచెం పెయిన్ ఉందండి. నాకు రొమటిక్ ఆర్థరైటిస్ ఉందండి. ఇక్కడ కొంచెం వాపొచ్చి ఉండేదనమాట. అసలు ఈ భాగం అంతానండి అసలు ఒకటే అసలు సూదులతో పొడిచినట్టు, కోసినట్టు ఈ ధ్యానంలో కూర్చోంగానే ఇంక ఈ చెయ్యంతా ఇంకా వాళ్ళు మాస్టర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారనమాట. ఇది ఇది ఇంకా జరుగుతూనే ఉందండి ప్రాసెస్. ఇప్పటికి 5 రోజులయిందండి. ఆ బాధ మాకు స్పిరిచువల్ టాబ్లెట్‌లు చెప్తారన్నమాట. 7 అనుభవాలని చెప్తారు గదా! మన పత్రిజీ సారు. మనకి స్టార్టింగ్‌లో రంగులు కనపడతాయి. ఆ తర్వాత మన శరీరం అనేది ఒక తేలిపోతున్నట్టుగా ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత రాయిలాగా అనిపిస్తుంది కొంతమందికి. అలాగే ఆ తర్వాత కొంతమందికి రంగులు కనపడతా ఉంటాయి. ప్రకృతి కనపడుతూ ఉంటుంది. తర్వాత మనకి పురిటి నొప్పుల కంటే గూడా ఎక్కువ నొప్పులొస్తూ ఉంటాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. మళ్ళీ లేచినప్పుడు తగ్గిపోతాయి అని చెప్పారు గదా! అది నేను అయిపోయిందనుకున్నాను ఆ స్టేజి. కానీ ఇప్పుడు నాకర్థమవుతుంది. బాబాజీ ఈ విధంగా హీల్ చేస్తున్నారా? ఎన్ని పాపకర్మలు చేసుంటానో గదా! మరి ఈ పాపకర్మలన్నీ పోగొట్టుకోవాలి అంటే మరి ఆ హీలింగ్ తప్పదేమో అనిపిస్తోందనమాట. రోజు అనుకుంటా బాబాజీ నన్ను క్షమించండి. తెలిసి చేసినా, తెలియ చేసినా పాపం పాపమే. కానీ ఏమంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కూడా అన్నారు కదా! మరి జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత నేను కర్మలు దగ్ధం చేసుకోవాలి. చేసుకున్నాను కూడా. చేసుకుంటూ ఉన్నాను కూడా. అంటే చాలా మార్చుకున్నాను. నాకు బాగా అంటే మాట్లాడే అలవాటు ఎక్కువనమాట. ఎలా పడితే అలా మాట్లాడేసేదాన్ని. మరి ఆ మాటని కంట్రోల్ చేసుకోగలిగాను. ఎవరిని ఏమి బాధ పెట్టడం అనేది లేదు. తర్వాత ఇంకా ఏమి మోయటం లేదు మెయిన్‌గా. అంతా ఖాళీ చేసేసుకున్నాను బుర్రంతని. ఎందుకంటే అందరిని క్షమించడము, క్షమాపణ వేడుకోవడము. ఇలా నా జీవితంలో చాలా మార్చేసుకున్నాను. మళ్ళీ ఇంకా ఏంటి బాబాజీ నాకు ఈ ఈ నరకం ఏంటి అని అనిపించింది.
అంటే నేను బాగా కోళ్ళు అవి కోసేదాన్నండి. మాకు కోళ్ళలో నీళ్లు నోట్లో నీళ్లు పోసి కోస్తారు. జుబా అంటారు దాన్ని. అంటే బిస్మిల్లా చేయడం అంటారు హిందువులైతే. జుబా అంటారనమాట. అది చదువుకున్న వాళ్ళు చేస్తారు. మా ఇంట్లో నేనే చదువుకొని చచ్చానండి. అది అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు. అప్పుడు నేనే చదువుకున్నానని నాకే ఇచ్చేవాళ్ళనమాట అవి కొయ్యమని చెప్పేసి. అప్పుడు నేను వాటికి బాగా కోస్తా ఉండేదాన్ననమాట. నాకిప్పుడు అదే అనిపిస్తా ఉంటది. ఎన్ని జీవుల్ని ఆ విధంగా హింసించానే, ఆ ప్రాణాలు తీశాను కదా! మరి నాకు ఆ కర్మలన్నీ ఎలా పోతాయి? అందుకే కాబోలు ఇన్ని రోజులు పడుతోంది హీలింగ్ జరగడానికి అని అనిపించిందనమాట. ఇప్పుడు కూడా మాస్టర్స్ మామూలుగా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంచెం సైలెంట్‌కెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతది ప్రాసెస్ అనేది. కానీ నాకేంటో అది కూర్చోగానే ఇలా కూర్చుంటానా ఒక 5 మినిట్స్ కూడా అవ్వదు స్టార్ట్ అయిపోద్ది. ఇంకా వాళ్ళు ఆ బాధ మామూలు బాధ కాదు మేడం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాగా ప్రాసెస్ జరుగుతుందనమాట. అయితే వంశీ సార్ గారికి ఫోన్ చేస్తే సారు అదే లేరంట. మేడం ఫోన్ చేసి "అవన్నీ అవేనమ్మా నువ్వు చక్కగా చెప్పుకో. ఇట్లా నేను ప్రాచ్యతాత పడుతున్నాను." అవి చెప్తారు కదా! అవి చెప్పుకున్నాననమాట. చెప్పుకుంటూనే ఉన్నాను మాస్టర్స్. నాకు ఆల్రెడీ తెలుసు కదా! ఇవన్నీ గూడా. చెప్పుకుంటూనే ఉన్నాను. చక్కగా ప్రాసెస్ జరుగుతుంది. ఎంత నరకం అంటే అసలు బాగా నొప్పనమాట. మళ్ళీ ఎప్పుడైతే మనం ధ్యానం నుంచి వచ్చేస్తామో ఈ చేతులు విడదీస్తే చాలు. ఆటోమేటిక్‌గా అది ఎక్కడెళ్ళిపోతుందో అంత బాధ మళ్ళీ మామూలయిపోతుందనమాట. మళ్ళీ మామూలు పని చేసుకోవడం మామూలంతా బానే ఉంటుంది. అలా బాబాజీ గారు చక్కగా హీలింగ్ చేస్తున్నట్టున్నారు. ఇంకా జరుగుతూనే ఉంది మాస్టర్స్ ఆ ప్రాసెస్ అయితే 4 డేస్ నుంచి జరుగుతూనే ఉంది. ఇంక నేను కూడా నాకు కొంచెం ఎరుక ఎక్కువైపోయింది. అదివరకు ఇలా కూర్చుంటే నేను ధ్యానం చేస్తున్నానా, నిద్రపోయినానా కూడా అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు ఎరుక అనేది ఎక్కువైపోయిందనమాట. చక్కగా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎరుకుతూ ఉంటున్నాను. ఆ గమనించడము, శ్వాసను గమనించడం కంటే కూడా నా దేహంలో ఏమవుతుంది అనే ఎరుక అనేటటువంటిది నాకు ఎక్కువైపోయింది. అది గమనించుకుంటూ కూర్చుంటూ ఉన్నాను. అలా గంట కాదు అసలు 2 గంటలయిపోయినా తెలియట్లేదనమాట. అప్పుడే అంత టైం అయిపోయిందా అని అనిపిస్తూ ఉంది. అలా నాకు కొంచెం ఇరుకనేది బాగా ఎక్కువైపోయింది. అంటే ధ్యానం ఎక్కువ చేయాలి. ఈ కర్మలు పోవాలంటే కంపల్సరీ చెప్తారు గదా! పెద్ద రోగాలకి పెద్ద ధ్యానము, చిన్న రోగాలకి చిన్న ధ్యానం అంటారు గదా! పతీది సారు. ఆ విధంగా మనకి పెద్ద రోగాలున్నప్పుడు మనం గంటలు గంటలు ధ్యానం చేయాల్సిందే. తప్పదు. అలాగే మనము అన్నిటికంటే గొప్ప సేవ ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఎందుకంటే అన్నదానాలు, భూదానాలు, గోదానాలు, వస్త్రదానాలు ఇవన్నీ అయిపోయినియి. మనం ఆ స్టేజ్ అయిపోయిన తర్వాతే 350 జన్మలు తీసుకున్న తర్వాతే మనం ఈ ధ్యానం అనేది మనకు పరిచయమైతుంది గాబట్టి, ఇక్కడికి మనం వచ్చిన తర్వాత ఇంకా అవి అవసరం లేదు. అవి చేయాల్సిన వాళ్ళు చేసుకుంటారు. మనం చేయాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే పాంప్లెట్ పంచడము, ధ్యానాన్ని బోధించడము, మనకొచ్చినటువంటి జ్ఞానాన్ని మనం బోధించడము, అలా మనం బయటికి వెళ్లి చెప్పడము అందరికీ. అలాగే మా ఒక పిరమిడ్ కడుతున్నారంటే అక్కడ హెల్ప్ చేయడము, లేతే ఇట్లా అన్నదానాలకి ధ్యాన మహాచక్రాలకి హెల్ప్ చేయడము, ఇవి మనం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అని తెలుసుకున్నానండి. అప్పటి నుంచి నేను ఒక గ్రూప్ పెట్టాను. ఆ గ్రూప్‌లో నేను ఒక 100 పద్యాల దాకా పిల్లలకి చక్కగా నేర్పిస్తున్నాను. పిల్లలంటే మనలాంటి వాళ్ళేనండి. మా స్టూడెంట్స్. మా వాళ్ళు మామూలు గాదు. 50 పద్యాలు టకటక చెప్పేస్తారనమాట మా స్టూడెంట్స్. చక్కగా పద్యాలు నేర్పిస్తూ శ్లోకాలు, పద్యాలు అన్నీ వీరబ్రహ్మేంద్ర స్వామివి, వేమన మహాశయుడివి, అలాగే ఈ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు అవి నేర్పిస్తా ఉంటారనమాట. ఆ తర్వాత హిందీ అండి. వారానికి 2 సార్లు హిందీ నేర్పిస్తాను. ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా. అలాగే 2 రోజులు ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. 2 రోజులు పద్యాలు నేర్పిస్తున్నాను. అలాగే మధ్య మధ్యలో క్లాసెస్ ఇట్లా అడిగినప్పుడు క్లాసెస్ చెప్తా ఉంటాను. ఆన్‌లైన్ ద్వారా కూడా. ఆఫ్‌లైన్ అంటే మరీ ఎక్కువ దూరం కాకుండా సరౌండింగ్స్‌లో చిన్న చిన్న ఊర్లల్లో ఇలాగా పిలిసినప్పుడు వెళ్తూ ఉంటానండి. వెళ్ళి క్లాసెస్ చెప్తా ఉంటాను. ఈ విధంగా నాకు చేతనైనటువంటి గురువులు నాకు ప్రసాదించినటువంటి నాలెడ్జ్‌ని నేను నలుగురికి పంచుకుంటూ అద్భుతంగా నా జీవితం అనేది సాగుతా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. వంశీ సార్‌తో ఈ ప్రయాణం అనేది 80 మంది అంటే మాటలు కాదు కదా! చక్కగా సార్ వాళ్ళు మనం ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకెళ్ళొస్తేనే 2 డేస్ ఊరు మారితేనే మనకి జలుబులు, జ్వరాలు అంటూ వచ్చేస్తా ఉంటాయి గదా! కానీ చూడండి దాదాపు 10 రోజుల దాకా మేమెంతో ప్రయాణం చేసొచ్చాము. ఆ వాతావరణం కూడా మనలాగా లేదు. అంతా డిఫరెంట్ వాతావరణం కదా! అక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అవన్నీ అంటే, అలాంటి వాతావరణంలో ఉండి కూడా వచ్చిన తర్వాత కూడా ఇంత హెల్తీగా ఉన్నాము అంటే, సార్ చక్కగా మనకు వంట కూడా ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్లారండి. ఒక వెహికల్ వాళ్ళకిచ్చేసారనమాట. వాళ్ళు చక్కగా మనం వస్తున్నాము అంటే ముందే వెళ్లి చక్కగా వేడి వేడిగా భోజనాలు రెడీ చేసి పెట్టేవాళ్ళండి. నిజంగా ఆ వంట మాస్టర్స్ అందరికి కూడా శతకోటి ధన్యవాదాలు. వాళ్ళు చక్కగా 4, 4 రకాల కూరలు, 2, 3 రకాల టిఫిన్‌లనమాట. అందులో వాటర్ గూడానండి ఎక్కడ పడితే అక్కడ కాకుండా చక్కగా బిస్లరీ వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేశారండి. అద్భుతంగా చూసారండి. ఆ వంటలు గాని, చక్కగా ఆ కేరింగ్ చాలా బావుంది. ఆ మేడం అయితే నిజంగా తల్లి అమ్మలాగే మమ్మల్ని అన్నీ చక్కగా పట్టించుకొని తిన్నారా లేదా అని అడిగి చక్కగా వడ్డించి చక్కగా ప్రేమగా చూసుకున్నారు. వీళ్ళిద్దరే గాదు ఆ బాబు గూడా అలాంటి వారే. పండిత మంచి వాళ్ళ కడుపులో మంచి వాళ్ళే పుడతారని ఆ బాబు గూడా అసలు ఎంత ప్రేమమూర్తి అంటే చక్కగా కొంచెం దిగలేకపోతే పెద్దవాళ్ళు చక్కగా చేతులు పట్టుకొని దింపడము, వాళ్ళకేదైనా కావాలంటే అందించడము. అంతా ఆ చిట్టోడు నిజంగా నాకు చాలా నచ్చాడు బుడ్డోడు. ఎంత చక్కగా అందరికి హెల్ప్ చేస్తా ఉన్నాడో అసలు ఆ బాబు గూడా. సార్ గాని, మేడం గాని, బాబు గాని చాలా అద్భుతం అండి ఆ ఫ్యామిలీ. చాలా చక్కగా చూసుకున్నారు.
ఆ తర్వాత రూమ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రొవైడ్ చేయడం కాదు. అసల ఉన్న వాళ్ళే ద బెస్ట్ రూమ్స్ అనమాట. అన్నీ ఒక పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు అని కాకుండా అందరికీ కూడా మనం సాటిస్ఫై చేయాలి అని చెప్పేసేసి సారు ద బెస్ట్ రూమ్సే, ద బెస్ట్ కాటేజెసే తీసుకున్నారనమాట. అన్ని చోట్ల కూడా చాలా అద్భుతంగా రూమ్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారండి. ఏమీ అసల ఇంత కూడా తక్కువుంది అని చెప్పడానికి లేదు మాస్టర్స్. అద్భుతంగా తీసుకొనెళ్లారు. అద్భుతంగా తీసుకొచ్చారు. ప్రసాద్ సార్ గాని, అలాగే సుబ్బు మేడం గాని, వంశీ సార్ ఫ్యామిలీ గాని అద్భుతంగా ఉంది. 80 మెంబర్స్‌ని హ్యాండిల్ చేయాలంటే నాట్ ఎ జోక్. కానీ అంతమందిని అందరిని సాటిస్ఫై చేసి కొంతమందికి కింద రూమ్‌లో వద్దంటారు. కొంతమంది పైన రూమ్‌లో వద్దంటారు. కొంతమంది అదంటారు, ఇదంటారు. మరి అంతమందికి మేడం చక్కగా అందరికీ రూమ్‌లు ప్రొవైడ్ చేసి అందరిని సాటిస్ఫై చేసి చక్కగా భోజనాల దగ్గర గాని అన్ని చోట్ల కూడా ఎవ్రీథింగ్ అసల పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగా ధ్యానం చేపిస్తూ ఆటల పాటల ద్వారా రాత్రిపూట ఆ ఫ్లేమ్ ఆ మంటేసి అక్కడ డాన్సులు చేస్తూ చిన్న పిల్లల్లాగా అయిపోయామనమాట. మేము గూడా చక్కగా ఎంజాయ్ చేసాము సార్ తోటి. అంటే గురువుల ఆరాలో ఉన్నామండి. చాలా టైం మేము చాలా గురువులకి దగ్గరగా ఆ గురువుల ఆరాలో ఉన్నాం కాబట్టి అద్భుతమైనటువంటి ఎనర్జీని తీసుకొని వచ్చామని చెప్పాలి. ఈ టూర్ అనేది మేము జీవితంలో మర్చిపోలేమనమాట. అద్భుతంగా చాలా బాగా అద్భుతంగా జరిగిందండి. చాలా హ్యాపీ అండి. ఐ యామ్ సో హ్యాపీ. నాకింత చక్కటి అవకాశం కల్పించినటువంటి పరమ గురువులందరికీ శతకోటి ధన్యవాదాలండి. ప్రణామాలు. మేడం చాలా టైం అయిందన్నట్టు అయినట్టుంది. మనం ఇంకా ముగించుకుందామా మాస్టర్స్? ఎరుకొక్కటే బాగా అనిపించింది మాస్టర్స్. నాకు బాగా జరిగిందేంటంటే ఎరుక అనేది బాగొచ్చింది. అదే చెప్తాడు కదా! వేమన మహాశయుడు ఏం చెప్తాడంటే, "ఎన్ని తనువులైన మృతికి నడ్డము కావు, మృతిని గెలువలేక ఎరుక లేక, దొంగ రీతి కాగ దొరకునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా." అంటే ఈ జన్మకి ఈ తనువేనండి. ఇంక మార్చడానికి లేదు. ఎందుకంటే ఈ జన్మకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా ఈ శరీరంతోనే బతకాలి. అలాంటి తనువులు నువ్వు ఎన్ని మార్చినా గానీ, అంటే ఎన్ని జన్మలెత్తినా గానీ, నీకు ముక్తి, మోక్షం అనేది రాదు నాయనా అంటున్నారు. ఎందుకంటే మనకు ఎరుక లేదు గాబట్టి. మన మాట మీద ఎరుక లేదు, మన మనస్సు మీద, మన ఆలోచనల మీద ఎరుక లేదు, మనం చేసేటటువంటి పనుల మీద ఎరుక లేదు. ఎప్పుడైతే ఈ 3 క్షేత్రాలు ఒకలాగే ఉంటాయో అంటే వాక్‌క్షేత్రము, భావనా క్షేత్రము, చేతనా క్షేత్రము. ఈ 3 క్షేత్రాలు ఒకలాగా ఉన్నప్పుడు మాత్రమే త్రికరణ శుద్ధిగా మనం ఏ పని చేసినా గాని అది సక్సెస్ అవుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ గాలి, ఈ శ్వాస అనేది 21,600 సార్లు వచ్చిపోతా ఉంది. అది కూడా దొంగలాగా రావట్లా. రాజాలాగా మన ముందు నుంచి ముక్కులోకి పోయి, ముక్కులో నుంచి వస్తోంది. మరి మనమేం చేస్తున్నాము? దొంగల్లాగా తప్పించుకొని తిరుగుతున్నాము. ఒక్కసారన్నా పట్టుకుంటున్నామా ఆ శ్వాసని? అదే చెప్తున్నాడు వేమన మహాశయుడు. నాయనా నువ్వు శ్వాసను పట్టుకోకుండా ఉంటే నీకు ముక్తి ఎలా వస్తది? మోక్షం ఎలా వస్తుంది? నువ్వు ఎన్ని జన్మలెత్తినా గాని నీకు ముక్తి, మోక్షాలనేవి రావు. ఎప్పుడైతే నువ్వు శ్వాసను పట్టుకుంటావో అప్పుడు మాత్రమే నీకు ముక్తి, మోక్షము అని చెప్తున్నారండి వేమన మహాశయులు. మరి ఇది పట్టుకోవాలంటే మనం కంపల్సరీ ధ్యానం చేయాల్సిందే. ఆ ధ్యానంతో పాటుగా స్వాధ్యాయం చేయాల్సిందే. సజ్జన సాంగత్యము ఇటువంటి గురువులతోటి చక్కటి సజ్జన సాంగత్యం చేయాల్సిందే మాస్టర్స్. ఈ 3 రత్నాలు మనం ఎప్పుడైతే పట్టుకుంటామో మన జీవితం అనేది అద్భుతంగా మారుతుందండి. ఇక్కడ హిందువా, ముస్లిమా, వాడే చేయాలా, వీడే చేయాలా కాదండి. చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు, వేరు ఎంచు తలచు వెర్రివాడు, కలిసియుందుగాదె ఘటమఠాకాశముల్, కాళికాంబ హంస కాళికాంబ. మన మనసులో ఏమనుకుంటాము? మన ఆలోచనలో ఏమనుకుంటామంటే ముస్లిం వేరు, హిందూ వేరు, క్రిస్టియన్ వేరు, ఆ కుక్క వేరు, కోడి వేరు, మేక వేరు అనుకుంటాము. అలా నువ్వు అనుకున్నావు అంటే నువ్వు వెర్రివాడివి నాయనా. ఎందుకు అంటే చూడండి ఇప్పుడు ఖాళీ స్పేస్ ఉంటుంది. అక్కడ ఒక కొండ తీసుకొచ్చి పెడతాము. అప్పుడు ఆ కొండలో ఉన్నటువంటి ఆ స్పేసు, బయటున్న స్పేసు ఒకటే కదా మాస్టర్స్. అలాగే మనము ఓడరేవుకెళ్తాము. మనము సముద్రానికి వెళ్తాము. ఆతిథ్యం అక్కడ దోసిటితో నీళ్లు తీసుకుంటాము. ఆ నీళ్లు ఆ చేతిలో ఉన్నటువంటి దోసెలో ఉన్న నీళ్లు, ఆ సముద్రంలో ఉన్న నీళ్లు ఒకటే కదా మాస్టర్స్. అదేమైనా వేరా? ఎలా అనుకుంటావు నాయన నువ్వు వేరుగా? అదే కృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? ఈ భూమంతా సూది మొనంత కూడా ఖాళీ లేకుండా సూది మొనని కింద మోపితే ఎంత స్పేస్ ఆక్రమిస్తదండి? కొంచెం లిటిల్ బిట్టే గదా! అంత స్పేస్ కూడా ఖాళీ లేకుండా విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అంటున్నాడు కదా! అలాంటప్పుడు నువ్వు ఎలా అనుకుంటావు? నువ్వు వేరు, నేను వేరు, ఆ కోడి వేరు, ఆ మేక వేరు అలా అనుకున్నావంటే నువ్వు వెర్రివాడివి అని చెప్తున్నాడు మనకి. అది మనం గమనించుకోవాలి మాస్టర్స్. సర్వమతంబులందు సారంబు గ్రహించి ఐకమత్య మార్గమనుసరించి కించుదనము మాని ప్రేమించుకొనవలే, విశ్వదాభిరామ వినురవేమ.
అంతే కదా మాస్టర్స్, అందరం కూడా చక్కగా అన్ని మతాల సారం గ్రహించి ఒకళ్ళని ఒకళ్ళు చక్కగా ఐకమత్యంతో ప్రేమించుకోవాలి. అంతేకాని నీ మతంలో ఈ తప్పు ఉంది, నీ మతంలో ఈ తప్పు ఉందని కించపరుచుకోవడం కాదు. అది మానేసి ఎప్పుడైతే ప్రేమించుకుంటావో, ఈ విశ్వమానవ ప్రేమని పంచుతావో, అప్పుడు ఇది అద్భుతంగా చక్కగా ముందుకెళ్తుంది అని చెప్తున్నారు మన గురుదేవులందరూ కూడా. అది మాస్టర్స్, ఎందుకంటే మనందరికీ తెలుసు, బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానెకో బ్రహ్మంబు, విశ్వదా విరామ వినురవేమ. అంతే కదా మా, బ్రహ్మం అనేవాడు బయట ఉన్నాడా? ఎక్కడా లేడు మాస్టర్స్, మన లోపలే ఉన్నాడు. ఎప్పుడైతే నిన్ను తెలుసుకుంటావో అప్పుడే నువ్వు బ్రహ్మ పదార్థానివి, నువ్వు దేహం కాదు దేహివి అని తెలుసుకుంటావు అని చెప్తున్నాడు వేమన మహాశయుడు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆత బంధువులందరికీ ప్రతికోటి ఆత ప్రణామాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.